వెల్కమ్ టు భూషణ్ సార్ క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో టీజీ టెట్కు సంబంధించి సోషల్ స్టడీస్లో భాగంగా 6th క్లాస్ స్టూడెంట్కి సంబంధించి మొట్టమొదటి లెసన్ తెగల సామాజిక నిర్ణయాధికారము అంటున్నాం. సో ఈ తెగల యొక్క సామాజిక నిర్ణయాధికారం ఏ విధంగా ఉంటుంది? సో ఇది తెలుసుకునే ముందు అసలు తెగ అంటే ఏంటో తెలియాలి, తెగ ఉండే లక్షణాలు ఏంటో తెలియాలి. తెలంగాణ కేంద్రంగా భారతదేశంలో వివిధ రాష్ట్రాలలో ఉన్న తెగలు ఏంటి, వాటి యొక్క లక్షణాలు అర్థమైతేనే వాటి యొక్క నిర్ణయాధికారం ఏ విధంగా ఉంటుందో తెలుస్తుంది. సో ప్రతి సందర్భంలో ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నాడు. ఎక్కడ అడుగుతున్నాడు అంటే వాటి యొక్క సామాజిక నిర్ణయాధికారంలో భాగంగా ప్రముఖ పాత్ర వహించే 2 అంశాలు ఉంటాయి. ఒకటి గోండు పంచ్ అంటాం, రెండవది పట్ల అంటున్నాం. సో ఇక్కడ గోండు పంచ్ అంటే గ్రామ పంచాయతీ అని అర్థం. సో అదే విధంగా పట్ల అంటే గ్రామ పెద్ద అని అర్థం. సో ఈ 2 అంశాలు క్రియాశీలక పాత్ర పోషిస్తాయి. సో అందులో ముఖ్యంగా మనం మొదటగా తెగ అంటే అర్థం ఏంటి? సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ట్రైబ్ అంటున్నాం. తెగ అంటే అర్థం ఏంటి? సో తెగ కొన్ని లక్షణాలు ఉండడం జరుగుతుంది. తెగ అంటే అడవులలో నివసించే వివిధ రకాల సమాజాలను మనము తెగలుగా పిలవడం జరుగుతుంది. సో మన తెలంగాణ కేంద్రంగా ఎన్ని తెగలు ఉన్నాయి గమనిస్తే దాదాపుగా మనకి 32 తెగలు ఉండడం జరిగింది. 2011 జనాభా లెక్కల ప్రకారం గమనిస్తే ఈ తెగల యొక్క మొత్తం జనాభా దాదాపుగా 31 లక్షల జనాభా ఉండడం జరిగింది. అదేవిధంగా వీరి యొక్క శాతాన్ని కనుక గమనిస్తే మొత్తం తెలంగాణ సమాజంలో శాతాన్ని గమనిస్తే 9.08% కలిగి ఉండడం జరిగింది. సో ఉదాహరణ గమనించండి, చెంచులు అంటున్నాం. ఇక్కడ మనకి నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, వనపర్తి ఆ ప్రాంతాలను గమనిస్తే మనకు చెంచులు కనబడడం జరుగుతుంది. కొండరెడ్లు అంటున్నాం. ప్రస్తుతం భద్రాచలం అదేవిధంగా ఖమ్మం ఆ ప్రాంతాలను గమనిస్తే మనకు కొండరెడ్లు కనబడడం జరుగుతుంది. గోండ్లు అంటున్నాం. పూర్వపు ఆదిలాబాద్ జిల్లా అంటే నేడు నిర్మల్, ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్ గమనిస్తే మనకి గోండ్లు కనబడడం జరుగుతుంది. అదేవిధంగా కోయలు గమనిస్తే మనకు ఏమవుతుంది, భూపాలపల్లి గమనిస్తే, అదే జయశంకర్, భూపాలపల్లి, ములుగు జిల్లాలో గమనిస్తే మీకు కోయలు కనబడతాయి. ఇలా 32 రకాల తెగలు అనేవి మనకు తెలంగాణ కేంద్రంగా ఉండడం జరిగింది. అంటే ఇప్పుడు తెగ అంటే అర్థం ఏమవుతుంది, అడవులలో నివసించే వివిధ రకాల సమాజాలని మనం తెగ లేదా ట్రైబ్ అంటున్నాం. వాటి యొక్క లక్షణాలు ఏంటి? సో వివిధ రకాల తెగలు ఉన్నాయి, వాటికి వివిధ రకమైన వైవిధ్యభరితమైన లక్షణాలు ఉంటున్నాయి. అంటే భాషాపరంగా గమనించిన, సంస్కృతి పరంగా గమనించిన, జీవన విధానాల పరంగా గమనించిన వాటికి ప్రత్యేక లక్షణాలు అనేవి ఉండడం జరుగుతుంది. మరి ఏంటి అవి గమనిస్తే ఇక్కడ తామంతా ఒకే మూల పురుషుడి వారసులుగా వాళ్ళు భావిస్తారు. ఒక తెగకు లేదా ఒక సమాజానికి సంబంధించిన తెగ ఏం చేస్తుంది, తామంతా ఒకే మూల పురుషుడి నుండి వచ్చాము, మాకు ఈ మూల పురుషుడే మొట్టమొదటి వ్యక్తిగా వాళ్ళు భావించడం జరుగుతుంది. ఇది మొట్టమొదటి లక్షణం అవుతుంది. సో రెండో లక్షణాన్ని కనుక గమనిస్తే వారి చుట్టూ ఉండే సహజ వనరులు కానీ, అడవులు కానీ, అడవి సహజ వనరులు అన్నిటిని వాళ్ళు ఉమ్మడి ఆస్తిగా భావించడం జరుగుతుంది. అంటే అందరి ఆస్తిగానే, మూకుమ్మడి ఆస్తిగానే భావించడం జరుగుతుంది. సో అదే విధంగా గమనిస్తే వీరి మధ్య సో ఈ కుటుంబాలలో, ఈ కుటుంబానికి సంబంధించి సమాజాల్లో గమనిస్తే మనకు ధనిక పేద అనే తేడాలు వాళ్ళలో ఉండవు. అంటే అందరూ సమానత్వాన్ని సమానత్వాన్ని ఈక్వాలిటీని కలిగి ఉండడం జరుగుతుంది. అంటే ధనిక పేద అనే భావన ఉండదు. అదేవిధంగా తెగ సమిష్టి ఆదాయంలో, ఆ ప్రాంతానికి సంబంధించిన సమిష్టి ఆదాయంలో వాటాను కలిగి ఉండడం జరుగుతుంది. సో ఇలా మనకు 3వ లక్షణాన్ని కలిగి ఉంటాయి. సో 4వ లక్షణాన్ని గమనిస్తే అన్ని రకాల పనులు చేయడం జరుగుతుంది. మరి ఎలాంటి పనులు చేస్తారు తెగలు గమనిస్తే, ఇక్కడ అడవుల నుండి మూలికలు సేకరించడం జరుగుతుంది, మన పశువులను మేపడం జరుగుతుంది, బుట్టలు అల్లడం జరుగుతుంది, అదేవిధంగా వ్యవసాయం చేయడం జరుగుతుంది. సో ఇలాంటి వివిధ రకాల వృత్తులను, అన్ని రకాల వృత్తులను వాళ్ళు చేయడం జరుగుతుంది. 6వ లక్షణాన్ని గమనిస్తే కుటుంబంలో అందరూ సమానమే. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. సో కుటుంబంలో చిన్న పెద్ద తేడా అనేది ఉండదు, స్త్రీ పురుష తేడా అనేది ఉండదు. కానీ ఒక ప్రత్యేకమైన లక్షణం కనబడుతుంది. ఆ కుటుంబంలో పురుషుడి యొక్క ఆధిపత్యం అనేది స్పష్టంగా కనబడడం జరుగుతుంది. మీకు ఎక్కడ గమనించవచ్చు, గోండు పంచులు గమనించండి. సో గోండు పంచులో మహిళలు పాల్గొనడానికి అవకాశం లేదు, కానీ వాళ్ళకు ఒక ఫెసిలిటీ ఇచ్చారు, వారి యొక్క సమస్యలను విన్నవించే అవకాశాన్ని ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి కొద్దిగా పురుషాధిక్యత అనేది కనబడడం జరుగుతుంది. అదేవిధంగా వీరు ప్రత్యేక పూజలు, ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. సో 32 రకాల తెగలు అంటున్నాం. ఒక్కొక్క తెగ ఒక్కొక్క ఉత్సవాన్ని, ఒక్కొక్క జాతరని, ఒక్కొక్క సాంప్రదాయాన్ని, ఒక్కొక్క సంస్కృతిని కలిగి ఉండడం జరుగుతుంది. ఉదాహరణ గమనించండి. ఇప్పుడు గోండులు గమనిస్తే గోండులు అనుసరించే నృత్యాన్ని మనం ఏమంటున్నాం, గుస్సాడి నృత్యము అంటాం. ఇక్కడ గుస్సాడి అనేది రోకలి కనబడుతుంది. సో ఒక పరికరం. సో గుస్సాడి అనేది గోండి నృత్యాన్ని కలిగి ఉండడం జరుగుతుంది. సో వాళ్ళకు ప్రత్యేక లక్షణం. అదే విధంగా గమనిస్తే నాగోబా జాతరను నిర్వహించుకోవడం జరుగుతుంది. సో మరి కోయలు గమనిస్తే ఆసియాలోనే
అవుతుంది. ఇక తెగలకు సంబంధించి అతి పెద్ద జాతర అయిన మేడారం జాతరను నిర్వహించుకోవడం జరుగుతుంది. కోయలు అంటాం, వారికి ప్రత్యేకమైన భాష ఉంటుంది. కోయతురు అంటున్నాం. అదే గోండులకి గోండి అనే భాష ఉంటుంది. ఇలా ఒక్కొక్క తెగ అనేది ప్రత్యేకమైన భాష, ప్రత్యేకమైన సంస్కృతి, ప్రత్యేకమైన పూజ, ప్రత్యేకమైన ఉత్సవాలను నిర్వహించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా చెంచులను గమనించండి. గారాల మైసమ్మ అనే ఒక జాతరను మనం ఘనంగా నిర్వహించుకుంటారు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి. సో మరి ఇలాంటి ఈ తెగలకు సంబంధించిన సమాచారం ఎప్పుడు ఎక్స్పోజ్ అయ్యింది? సో మనకు 1940లో, అంటే 1940 అనగానే తెలంగాణ ప్రాంతం అనేది ప్రత్యేకంగా లేదు, అది రాజుల పరిపాలనలో ఉంది. ముఖ్యంగా నిజాముల పరిపాలనలో ఉండడం జరుగుతుంది. సో మరి అలాంటి ఈ నిజాముల పరిపాలన కాలంలోనే ముఖ్యంగా 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కాలంలో ప్రముఖ ఆంథ్రోపాలజిస్ట్ మనం తెలుగులో ఏమంటున్నాం? మానవ విజ్ఞాన శాస్త్రవేత్త అంటున్నాం. ఎవరితడు అంటే ఆస్ట్రియాకు సంబంధించిన వ్యక్తి మనకు ప్యూరర్ హైమన్ డార్ఫ్ అంటాం. క్రిస్టోఫర్ ప్యూరర్ హైమన్ డార్ఫ్ అంటున్నాడు. ఇతడు ఒక ప్రముఖ ఆంథ్రోపాలజిస్ట్. 1940లో వచ్చాడు. కొండరెడ్లు, గోండుల వంటి ఈ తెగల మీద పరిశోధనలు చేయడం జరిగింది. వారికి ఒక నిర్ణయాధికారాన్ని ఇచ్చే ఒక నివేదికను ఆనాటి నిజాంకు అందించడం జరిగింది. దాని నివేదికను ఆధారంగానే గోండులకు ప్రత్యేకమైన అవకాశాలను కల్పిస్తూ ఒక చట్టాన్ని కూడా తీసుకొచ్చాడు అప్పటి 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. మరి ఇలాంటి ఈ హైమన్ డార్ఫ్, క్రిస్టోఫర్ ప్యూరర్ హైమన్ డార్ఫ్ ఎలాంటి పుస్తకాలు రాశారు? గమనిస్తే చాలా పుస్తకాలు ఉన్నాయి. అందులో మొట్టమొదటిది నేకెడ్ నాగాస్ అంటున్నాం, రెండవది ది చెంచు అంటున్నాం, మూడవది రెడ్డిస్ ఆఫ్ ది బైసన్ హిల్స్ అంటున్నాం, మూడవది రాజ్గోండ్ ఆఫ్ ఆదిలాబాద్ అంటున్నాం, నాలుగవది ఇక్కడ ట్రైబ్స్ ఆఫ్ ఇండియా. ఇలాంటి ముఖ్యమైన పుస్తకాలు మనకు ఎవరి నుండి? హైమన్ డార్ఫ్ నుండి రావడం జరిగింది. సో మరి ఈ తెగల యొక్క సామాజిక నిర్ణయాధికారం ఏ విధంగా నిర్వహించబడుతుంది? సో ఈ నిర్వహించే విధానం ఏ విధంగా ఉంటుంది అంటే మనకు ప్రముఖంగా 2 అంశాలు కనబడతాయి. మొట్టమొదటి అంశాన్ని గమనించండి, గోండు పంచ్ అంటాం. సో గోండు పంచ్ని మనం సింపుల్ గా పంచాయతీ అంటున్నాము. సో ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి చూడండి. సో పంచాయతీ అంటున్నాం. ఏంటి పంచాయతీ? సో గోండు పంచ్ లేదా పంచాయతీ ఏంటి? గ్రామ పెద్ద తన అధికారాన్ని, అంటే గ్రామ పెద్దని ఏమంటున్నాం? పట్ల అంటాం. సో ఈ పట్ల తన అధికారాన్ని, తన విధులను తీసుకోవాలి అంటే క్రియాశీలక పాత్ర పోషించేది గోండు పంచ్. అంటే ఇప్పుడు గోండు పంచ్ ఆధారంగానే గోండు పంచే గ్రామ పెద్దకి కావాల్సిన అధికారాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఒకటి. రెండోది, దీని యొక్క ఉద్దేశం ఏంటి? సమావేశాలు నిర్వహిస్తుంది. మరి ఈ సమావేశాలకు నిర్దిష్టమైన సమయం ఉందా అంటే సమయం అనేది లేదు, కానీ అవసరాన్ని బట్టి వాళ్ళు సమావేశాలు నిర్వహించుకుంటారు. మరి ఈ సమావేశాలు ఎందుకు నిర్వహించుకుంటారు? సో ఈ సమావేశాలు నిర్వహించుకోవడానికి ప్రధాన ఉద్దేశాలు ఏంటి అంటే ఆ తెగకు సంబంధించిన పండుగలు గాని, ఉత్సవాలు గాని, అదేవిధంగా ఆ తెగ సాంప్రదాయానికి సంబంధించిన ఏమవుతుంది వివాహాలు గాని, విడాకులు గాని, ఇతర అంశాలకు సంబంధించి చర్చించడం కోసం ఇది సమావేశాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. సో ఇక్కడ గోండు పంచ్ యొక్క ముఖ్య విషయం ఏంటి అంటే ఈ గోండు పంచ్లో పురుషులు మాత్రమే పాల్గొంటారు, అంటే స్త్రీలకు ఎలాంటి అవకాశం లేదు. కానీ ఇక్కడ ఒక ఫెసిలిటీ ఇచ్చారు. ఏంటి ఆ ఫెసిలిటీ ఇచ్చారు? స్త్రీలు తమ సమస్యలను విన్నవించుకునే అవకాశాన్ని ఇక్కడ మనకు కల్పించడం జరుగుతుంది. సో మరి ముఖ్యంగా ఒక సమస్య వచ్చింది, మరి సమస్యకు వాళ్ళు తీర్పును ఏ విధంగా ఇస్తారు? సో ఈ గోండు పంచ్ యొక్క తీర్పు ఏ విధంగా ఉంటుంది అంటే 2 ప్రధాన అంశాల మీద ఆధారపడడం జరుగుతుంది. మొట్టమొదటి అంశాన్ని కనుక గమనిస్తే ఆ తెగ యొక్క ఆచారాల మీద, ఆచార సాంప్రదాయాలను లోతుగా అధ్యయనం చేస్తారు. సో తెగ యొక్క ఆచార సాంప్రదాయాల ఆధారంగా తీర్పు ఉంటుంది. రెండోది, ఇదివరకు ఇలాంటి అంశాల మీద ఇచ్చిన తీర్పులను రెండింటిని సమిష్టిగా ఆ సమాజానికి సంబంధించి, ఆ తెగకు సంబంధించిన వృద్ధుల సమక్షంలో ఒక నిర్ణయం తీసుకోబడుతుంది. ఇక్కడ ఒక విషయం గమనించాలి. సో మరి నిర్ణయం తీసుకుంటారు, అదే అంతిమ నిర్ణయం అంటే కాదు, దాన్ని కూడా అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుంది. అంటే తీర్పును కూడా మార్చే అవకాశం ఉంటుంది. ఎప్పుడు మార్చే అవకాశం ఉంటుంది? సాక్షులను మరింత లోతుగా పరిశీలించినప్పుడు, మరింత లోతుగా వాళ్ళని ఇంటరాగేట్ చేసినప్పుడు, మెయిన్ సమాచారాన్ని పూర్తిగా తెలుసుకున్న సందర్భంలో తీర్పును మార్చే అవకాశం ఉంటుంది. మరి ఇలాంటి తీర్పుల్లో ఎలాంటి శిక్షలు ఉంటాయి అంటే 1 జరిమానాలు విధించే అవకాశం ఉంటుంది. 2 ఆ తెగ వ్యక్తుల నుండి సంబంధాన్ని తెంచే అధికారం ఉండడం జరుగుతుంది. సో ఇలాంటి పనిష్మెంట్ కూడా మనకు గోండు పంచ్ యొక్క తీర్పు ద్వారా మనకు వెలువడడం జరుగుతుంది. అదేవిధంగా పట్ల లేదా గ్రామ పెద్ద అంటాం, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇప్పుడు పట్ల అంటే ఎవరు? గ్రామ పెద్ద అంటాం, హెడ్ ఆఫ్ ది విలేజ్ అంటున్నాం. ఏంటి? సో గ్రామ సభ నిర్ణయం మేరకే ఇతడు తన అధికారాన్ని తీసుకోవడం జరుగుతుంది, అధికారాన్ని పొందడం జరుగుతుంది. సో ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. సో మరి గ్రామ పెద్ద లేదా పట్ల యొక్క అధికారం ఏ విధంగా ఉంటుంది అంటే వారసత్వంగా ఉంటుంది, హెరిడిటరీగా ఉంటుంది.
ఏ విధంగా ఉంటుంది? ఒకసారి ఒక గ్రామ పెద్ద అధికారం ఎవరికైతే వస్తుందో ఆ కుటుంబానికి సంబంధించిన పేరు ఎవరైతే కలిగి ఉంటారో, కుమారులు, కూతుర్లు లేక కొడుకులు ఎవరైనా ఉండవచ్చు, ఆ సాంప్రదాయాన్ని వారసత్వంగా వాళ్ళకు అందించడం జరుగుతుంది. అంతేకాదు, ఎవరైతే గ్రామ పెద్దగా నియమించబడతాడో లేదా పట్లాగా నియమించబడతాడో ఖచ్చితంగా అతడు గోండు పంచుకు జవాబుదారీగా, అకౌంటబిలిటీగా ఉండాల్సి ఉంటుంది. సో అంటే దాని నిర్ణయాన్ని తూచా తప్పకుండా పాటించాలి. ఇష్టానుసారంగా ప్రవర్తించే అధికారం లేదు. ఒకవేళ ఇష్టానుసారంగా లేదా గోండు పంచుకు విరుద్ధంగా ప్రవర్తిస్తే అతన్ని తొలగిస్తారు, మరో వ్యక్తిని ఎంచుకునే అధికారం కూడా ఇక్కడ ఉండడం జరుగుతుంది. అంటే సింపుల్ గా మనం పంచాయతీ ఎన్నికల్లో సింపుల్ గా రికాల్ అనే సదుపాయాన్ని కలిగి ఉండవచ్చు. ఒక రకంగా అది రికాలే అవుతుంది. సో మరి ఇతని యొక్క విధి ఏంటి? ఒక సంధానకర్తగా ఉంటాడు. ఎవరెవరికి? అటు ప్రభుత్వ సంస్థలకి, ఇటు తెగలకి, ఇటు తెగలతో ఉన్న మిత్ర సమాజాలకి. సో తెగలతో కూడిన ఇతర సమాజాలకి, తెగలోని సభ్యులకి, ప్రభుత్వ సంస్థలకు మధ్య సంధానకర్తగా ఉండడం జరుగుతుంది. అంతేకాకుండా తన తెగతో కూడిన గ్రామాన్ని ఎవరైనా సందర్శిస్తే, అతిథులు సందర్శిస్తే వారికి ఆతిథ్యం ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఒక విషయం గమనించాలి. సో ఆతిథ్యం ఇచ్చినందుకు గాను ఇతనికి ఫెసిలిటీ ఉంటుంది. ఏంటి? సంవత్సరంలో ఒక రోజు ఆ తెగకు సంబంధించిన వ్యక్తులు మొత్తం లేదా ఆ గ్రామానికి సంబంధించిన వ్యక్తులు మొత్తం అతని పొలంలో ఒక రోజు ఉచితంగా పనిచేయవలసి ఉంటుంది. సో తద్వారా అతడు ఆ రోజుతో వచ్చిన డబ్బు మీన్స్ అక్కడ ఆ రోజు మిగులుతుంది చూడండి, దాంతో అతడు అతిథులకి ఆతిథ్యం ఇచ్చే సాంప్రదాయాన్ని కలిగి ఉండడం జరుగుతుంది. సో ఇలా గ్రామ పెద్ద లేదా పట్ల తెగల సామాజిక నిర్ణయాధికారంలో క్రియాశీలక పాత్ర పోషిస్తాడు. అంటే క్రియాశీలక పాత్ర పోషించేవి అంటే, ఒకటి గోండు పంచ్, దీన్ని మనం ఏమంటాం? పంచాయతీ అంటున్నాం. పట్ల దీన్ని ఏమంటున్నాం? గ్రామ పెద్ద అంటున్నాం. మరి క్వశ్చన్ ఏ విధంగా అడగవచ్చు? పేపర్ 1, పేపర్ 2లో రెండిట్లో ఇది ఉంది చూడండి. ఏ విధంగా అడిగే అవకాశం ఉంటుంది? క్రింది వాళ్ళలో గోండు పంచ్కి సంబంధించిన సరికాని అంశం ఏది, సరైన అంశం ఏది అడగవచ్చు. కింద ఆప్షన్స్ ఇస్తాం. సో అదేవిధంగా పట్లాకు సంబంధించిన అధికారాల్లో లేనిది అడగవచ్చు, పట్లాకు సంబంధించిన అధికారం కలిగి ఉన్నది అడగవచ్చు. ఇలా అడిగే అవకాశం ఉంటుంది. అంటే ఒక థియరిటికల్ గా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది.